పీస్ఫుల్గానే ప్రోగ్రామ్ జరగాలనేది, పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చెక్స్ పంపిణీ చేయాలనేది మా ఇంటెన్షన్. బట్ ఇందాక వాళ్ళు చెప్పినట్టు లేట్ ఇన్ఫర్మేషన్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి కాలేదు. ఎవరైనా కూడా మేము ఏ నాయకుడు వచ్చినా కూడా మేము వెల్కమ్ చేసి వారిని స్టేజ్ మీద పిలిపించుకొని కూడా వారి ఆధ్వర్యంలో కూడా మేము చెక్కులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కేవలం మా ప్రభుత్వం అని చెప్పేసి ఒక డిఫరెన్షియేట్ చూపించి లోకల్ ఎమ్మెల్యేని కాదని వారి టైం తీసుకోకుండా వాళ్ళు ఎప్పుడో 2 రోజుల కింద ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. కానీ నిన్న నైట్ ఎమ్మెల్యే గారికి లేట్ ఇన్ఫర్మేషన్. వారు అన్నట్టు నిజంగానే చాలా మంది టెంపుల్ కమిటీస్కి ఫోన్ రాదు. ఎవ్రీ టైము మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి అన్ని ఏమంటారు లెటరేట్స్ అని టెంపుల్ పీస్ కమిటీ మెంబర్స్ అన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి పంపిస్తాము. కానీ చెక్లు ఇచ్చే కాడికి వచ్చేసరికి ఇక వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి పంచుతారంటే అది అధికార ప్రోగ్రామ్ అండి, పార్టీ ప్రోగ్రామ్ కాదు అని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. ప్రోటోకాల్ పాటించే మేము ఇవన్నీ చేస్తామంటున్నాం కానీ అక్కడ ప్రోటోకాల్ లేదు. ఒకటి ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా వారి నాయకుల ఫోటో వేసుకోవడం వల్ల మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా వారు సహకరించారు. కానీ అయినా కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే లోకల్లో ఎమ్మెల్యే పద్మరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్స్ ఉన్నారు. వారి ఏమంటారు ఇన్ఫర్మేషన్ లేకుండా వారు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, నాన్ ప్రోటోకాల్ వాళ్ళు వచ్చి అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఉన్నాం కదా ఇక్కడ, లేకపోతే అప్పుడు మీ పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నా కూడా మేము క్వశ్చన్ చేయాలి. కానీ మేము ఉన్నాక కూడా అధికారులను పిలిపించి లోకల్ కార్పొరేటర్ మాట వినొద్దు, లోకల్ ఎమ్మెల్యే మాట వినొద్దు, మా మాటనే వినాలని. మరి రేవంత్ రెడ్డి గారు వారికి ఏమైనా జియో ఇస్తే చూపిమనండి, మరి ఆ జియో ప్రకారమే వాళ్ళని పని చేసుకోమని. అట్లాంటివి ఏం లేదు. కానీ కేవలం ఇక్కడికి వచ్చి మేము మా పార్టీ అధికారంలో ఉంది మేమే ఇస్తాము అని అంటే మరి అఫీషియల్ గా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జీలకి మేము బాధ్యతలు ఇస్తున్నాం, లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యేలకి అధికారం లేదని చెప్పేసి ఒక జీవో పాస్ చేయండి. అప్పుడు మేము కూడా సైలెంట్ గా గమ్మున ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నాక కూడా మీరు ప్రోటోకాల్ పాటించకుండా నిన్న కూడా సబితా ఇంద్రారెడ్డి గారు వారికి ఇన్ఫర్మేషన్ లేదు, వారి నాయకులని కూడా రానియదు. ఇక్కడ కూడా ఇష్యూ వాళ్ళు కూడా చేసి వాళ్ళ నాయకులను వదిలేసి మా నాయకులని ఇప్పుడు తీసుకుపోయి నల్లకుంట పిఎస్ లో పెట్టి కేసు బుక్ చేస్తారు. మరి ఇదే అడిగితే మా మీద కేసులు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఉంటారు మిమ్మల్ని తీసుకుపోతాం అంటున్నారు. మరి ఇక్కడ ఇదేం ప్రభుత్వంలో మాకు అర్థం అవ్వట్లేదు. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన మళ్ళీ ఇంత వరస్ట్గా ఉంటుందా అనేది ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు. మాకు చాలా దరిద్రంగా పాడైంది. ఇట్లా మాత్రం ఎవరు చేయలేదు. మేము కూడా ఒకటి అంటున్నాం, నాన్ ప్రోటోకాల్ వాళ్ళు వచ్చి స్టేజ్ మీద నుంచుంటే మరి ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళందరూ వచ్చి కూడా స్టేజ్ మీద ఉండి చెక్కులు పంచాలి. అట్లా ఎట్లా అవుతుంది? మేము అక్కడ క్వశ్చన్ చేసి ఇష్యూ అదే అయింది. నెక్స్ట్ టైం మేము ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడ ఏ అధికారులు ఉన్నా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ కోఆర్డినేట్ చేసుకోండి. రాజకీయం ఎలక్షన్స్ టైంలోనే చూడండి, కానీ ప్రజా సమస్యల మీద వచ్చినప్పుడు సమన్వయంతో పనిచేసుకుంటే అందరి సమస్యలు తీర్చేయాలి.